మేడారం జాతర సందడి మధ్య ఒక చిన్న కోవా బన్ స్టాల్ వివాదంలో చిక్కుంది. కానీ అక్కడ ప్రారంభమైన వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. కేవలం 10 రూపాయలకే కోవా బన్ అమ్ముతున్న ఒక చిరు వ్యాపారిని ఓ యూట్యూబ్ ఛానల్ టార్గెట్ చేయడంతో కథ మలుపు తిరిగింది. ఇంత తక్కువ ధరకి ఎలా ఇస్తావు, ఏదైనా కలిపావా అంటూ అనుమానాల వర్షం కురిపించడమే కాకుండా మతం రంగు పులిమి విమర్శించడం పలువురిని ఆగ్రహానికి గురిచేసింది. కష్టపడి సంపాదించే ఒక చిన్న వ్యాపారిని ప్రోత్సహించాల్సింది పోయి వ్యూస్ లైక్స్ కోసం అతడిని బహిరంగంగా ప్రశ్నించడం, అతడి గౌరవాన్ని దెబ్బతీయడం సరైందా అనే ప్రశ్న నేటిజన్లను కదిలించింది. ఈ వ్యాఖ్యలు కేవలం అతనొక్కడికి మాత్రమే కాదు, తక్కువ లాభంతో నిజాయితీగా జీవనం సాగించే శ్రమజీవులందరినీ అవమానించడమేనని సోషల్ మీడియాలో వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా రాజకీయ వర్గాలు కూడా స్పందించాయి. మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఆకలికి కులం ఉండదు, ఆత్మగౌరవానికి మతం ఉండదు. కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకునే ప్రతి ఒక్కరిని గౌరవించాల్సిన బాధ్యత అందరిది. ఒక కోవా బన్ అమ్ముకునే పేద వ్యాపారి జీవితాన్ని ఇలా రోడ్డుపైకి లాగడం దారుణం. యూట్యూబ్ వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేయడం తగదు. పేదవారి పక్షాన నిలబడాలి గాని గొంతు నొక్కకూడదు అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియాలో ఆ కోవా బన్ వ్యాపారికి లభిస్తున్న మద్దతు మానవత్వం ఇంకా బతికే ఉందని సూచిస్తుందని కూడా వ్యాఖ్యానించారు. అదే సమయంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి కూడా ఈ చిరు వ్యాపారికి అండగా నిలిచారు. తక్కువ ధరకు నాణ్యమైన ఆహారం అందించాలనే ప్రయత్నాన్ని అభినందిస్తూ మతం అనుమానాల పేరుతో చిన్న వ్యాపారులను వేధించడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. మొత్తానికి మేడారం జాతరలో ప్రారంభమైన ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. వివక్షను తిప్పుకొడుతూ కులమతాలకు అతీతంగా ఆ వ్యాపారికి అండగా నిలుస్తున్న నెటిజన్లు ఆకలి ముందు మనందరం ఒక్కటే అనే సందేశాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. ఇలాంటి న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ని నొక్కండి.